తెలంగాణలో ఇవాళ నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ కానుంది. ఈ కార్యక్రమం జూలై 24 వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఓటర్ జాబితా ప్రక్షాళన, డూప్లికేట్ ఓట్ల తొలగింపు లక్ష్యంగా ఎన్నికల సంఘం ఈ ప్రక్రియ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90,000 మంది సిబ్బందితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇంటింటి సర్వే కోసం బూత్ లెవెల్ అధికారులు రంగంలోకి దిగనున్నారు. మొత్తం 3,35,26,448 మంది ఓటర్ల డేటా వెరిఫై చేయనున్నారు. వారికి ప్రత్యేక ఎన్యూమరేషన్ ఫారమ్స్ ఇవ్వనున్నారు. జూలై 31న టెంపరీ ఓటర్ డ్రాఫ్ట్ జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఆపై అభ్యంతరాలు నమోదు చేసుకునేందుకు ఆగస్టు 30 వరకు అవకాశం కల్పిస్తారు. ఇక ఎస్ఐఆర్ నిబంధనల్లో మార్పులు చేయాలని కాంగ్రెస్, టీజేఎస్, లెఫ్ట్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో ఎస్ఐఆర్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఇవాళ నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణలో స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఏం చెప్తున్నారు అధికారులు? తెలంగాణలో సర్ ప్రక్రియ మొదలైంది. అయితే మొదటి రోజు ప్రక్రియ కాబట్టి ఇప్పటికే ఎన్నికల కమిషన్కు ఉన్నతాధికారులు చేరుకున్నారు. ప్రక్రియను ప్రత్యేకించి ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేసేందుకు స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 90,000 మంది సిబ్బంది ఈ రోజు నుంచి ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. వచ్చే నెల 24 వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగబోతా ఉంది. ప్రతి ఇంటికి వెళ్లి ఏవైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఉంటాయో అవి ఈ బిఎల్ఓలు ఇస్తారు. 90,000 మంది సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి కూడా ఈ బిఎల్ఓలు ఇచ్చే ఫామ్లను ఆ యొక్క ఓటర్కు సంబంధించిన వాళ్ళు దాన్ని నింపాల్సి ఉంటుంది. వారికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు, ముఖ్యంగా ఇప్పుడున్న ఓటర్ ఐడిలో ఉన్న వివరాలకు సంబంధించిన వివరాలను కూడా అందులో పొందుపరచాలి ఉంటుంది. ఆ డేటా అంతా తిరిగి మళ్ళీ బిఎల్ఓలు సేకరించి ఎన్నికల కమిషన్కి ఇస్తారు. ఎన్నికల కమిషన్ ఫైనల్ ముసాయిదాను తయారు చేసింది. జూలై 31న ఈ ఫైనల్ డ్రాఫ్ట్ విడుదల చేసింది. అప్పుడు తమ ఓట్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఓట్లు కనుక లేకపోతే ఎందుకు తొలగించే అనే వివరాలు కూడా ఎన్నికల కమిషన్ వాళ్ళ యొక్క సంబంధించి దాంట్లో వెబ్సైట్లో పొందుపరుస్తుంది. తమకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలిపేందుకు ఆగస్టు 30 వరకు కూడా అవకాశం ఇచ్చారు. ఎందుకంటే కొంతవరకు సంబంధించిన వివరాలు తప్పుగా ఇచ్చినా, లేకుంటే పేర్లకు సంబంధించి మిస్టేక్స్ ఉన్నా, ఇంకా ఏదైనా ఇతర రకాల కారణాలతో కనుక ఓటు కనుక తొలగిస్తే వాటిని తిరిగి ఓటు పొందేందుకు ఆగస్టు 30 వరకు కూడా అవకాశం ఇస్తుంది. ఈ ప్రక్రియలో ఎలాంటి సంబంధించి ఇబ్బందులు లేవు, అంతా కూడా పారదర్శకంగా జరుగుతున్నట్టు కూడా ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. దాదాపుగా 3,38,26,446 మంది తెలంగాణలో ప్రస్తుతం ఓటర్లు ఉండగా అందులో 2,38,26,000 పైగా ఓటర్లకు సంబంధించిన మ్యాపింగ్ పూర్తయింది. ఇంకొక 89,26,000 సంబంధించి వివరాలు సరిపోవట్లేదు. దానికి సంబంధించిన వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే సర్వ్ విషయంలో రాజకీయ పార్టీలు కొంచెం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనలు మార్చాలంటూ కూడా కాంగ్రెస్, టీజేఎస్, లెఫ్ట్ పార్టీలు ఇప్పటికే ఎన్నికల కమిషన్కి ఇచ్చినప్పటికీ ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా సంబంధించిన విధానాలు కొనసాగిస్తున్నాం. అది కూడా తెలంగాణలో కొనసాగిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.